Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the Telangana State Inter Second Year English New Question Paper. అంటే 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ని క్వశ్చన్ పేపర్ చేంజ్ చేయడం జరిగింది. ఇందులో 80 మార్క్స్ థియరీ అయితే 20 మార్క్స్ ప్రాక్టికల్స్గా చేయడం జరిగింది. సో ఈ 80 మార్క్స్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుండి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్లో 2 కనుక కరెక్ట్ అటెంప్ట్ చేస్తే 2 × 4 = 8 మార్క్స్, అంటే ఒకటి ఛాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ బిట్ కనుక తీసుకున్నట్లయితే సెకండ్ బిట్లో 3 క్వశ్చన్స్ పోయిటరీ నుండి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్లో ఏవైనా 2 అటెంప్ట్ చేస్తే 2 × 4 = 8 మార్క్స్, అంటే ఇందులో కూడా ఒకటి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ బిట్లో కనుక తీసుకున్నట్లయితే థర్డ్ బిట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే 2 × 4 = 8 మార్క్స్, అంటే ఇక్కడ కూడా ఒకటి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే థర్డ్ బిట్లో క్వశ్చన్స్ షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 24 మార్క్స్ సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి 56 గ్రామర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్ నెంబర్ 4 కనుక తీసుకుంటే సెక్షన్ బిలో ఈ బిట్ నెంబర్ 4లో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్లో ఏదైనా ఒక స్టోరీ నుండి ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా 4 క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకు ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఏవైనా 4 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 4 మార్క్స్. నెక్స్ట్ బిట్ నెంబర్ 5లో కూడా మనకి టెక్స్ట్ బుక్లో 16 ప్యాసేజెస్ ఉన్నాయి. దాంట్లో నుండి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ కింద మళ్ళీ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ చేయగలిగితే అందులో కనీసం 4 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ చేయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. అంటే 6 క్వశ్చన్స్లలో 2 ఛాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా 4 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 6 కనుక తీసుకున్నట్లయితే 6లో మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్వర్టైజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. బట్ ఏవైనా 4 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏవైనా 4 క్వశ్చన్స్కి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 7 కనుక తీసుకున్నట్లయితే 7లో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డయాగ్రామ్ కింద 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏవైనా 4 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్లలో కనుక తీసుకున్నట్లయితే పై చార్ట్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్ కావచ్చు, రూట్ మ్యాప్ కావచ్చు, ఫ్లో చార్ట్స్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అందులో ఏదైనా ఒక కేటగిరీ నుండి మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ వేస్తే 4 మార్క్స్. దానికి ఆన్సర్ ఈ డయాగ్రామ్లోనే ఉంటుంది. ఇక సెక్షన్ సిలో కనుక తీసుకున్నట్లయితే బిట్ నెంబర్ 8లో మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ప్యాసేజీ దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పంక్చుయేట్ చేయాలి. పంక్చుయేట్ అంటే ఎక్కడ కామా అవసరం, ఎక్కడ ఫుల్ స్టాప్ అవసరం, ఎక్కడ క్వశ్చన్ మార్క్ అవసరం, ఈ విధంగా కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తే ఈ 8 కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 9 కనుక తీసుకున్నట్లయితే 9లో మనకు మ్యాచింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మ్యాచింగ్ టెస్ట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 1 వర్డ్ సబ్స్టిట్యూట్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ కనుక చదువుకుంటే ఇక్కడ మీరు మ్యాచింగ్ కరెక్ట్ చేయగలుగుతారు. సో ఇందులో మనకు కాలం ఏలో 6 వర్డ్స్ ఉంటాయి, కాలం బిలో వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయి. సో కరెక్ట్ కనుక మ్యాచ్ చేయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 10 కనుక తీసుకున్నట్లయితే 10లో మనకి ఏమిటంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఈడియమ్స్ ఉంటాయి. సో ఇక్కడ బాక్స్లో ఈడియమ్స్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి 6 బ్లాంక్స్లలో కరెక్ట్ 4 ఫిల్అప్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ 11th కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ వర్బ్ ప్యాటర్న్ ఇస్తాడు.
ఇచ్చినటువంటి ఆ వర్బ్ ప్యాటర్న్లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో దాని కింద 1 సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి సెంటెన్స్ ఒక 4 రాయగలిగితే మీకు 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 12 కనుక తీసుకున్నట్లయితే 12లో మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ కింద ఇచ్చినటువంటి ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్లో ఫిల్అప్ చేయాలంటే మనం ఆ ప్యాసేజ్ని చదివి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాంచ్ అని ఉన్నాడు అంటే ఫస్ట్ నెంబర్ బ్రాంచే అంటే ఆ ప్యాసేజ్లో బ్రాంచ్ ఎక్కడ ఉంది అనేది చూసి నేమ్ నంబర్ 1 అనేసి రాస్తే సరిపోతుంది. అట్లా 8 కరెక్ట్ చేస్తే మీకు 4 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. బిట్ నెంబర్ 13 కనుక తీసుకున్నట్లయితే 13లో మనకు CV లేదా బయోడేటా లేదా రెజ్యూమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ప్రిపేర్ రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ CV అంటే కరికులం వీటా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ బయోడేటా అంటే బయోడేటా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే పర్ఫెక్ట్గా చేసినట్లయితే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 × 4 = 4 మార్క్స్. ఏదైనా కావచ్చు, రెజ్యూమ్ కావచ్చు, బయోడేటా కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కు అనుకూలంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 14 కనుక తీసుకున్నట్లయితే మనకు 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక లెటర్ కరెక్ట్ రాయగలిగితే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో ఇందులో మనకు ఒకటి పర్సనల్ లెటర్ ఉంటుంది, ఇంకోటి ఆప్షనల్ లెటర్ ఉంటుంది. అంటే ఒక లెటర్ ఏమో ఆప్షనల్ లెటర్ వస్తుంది, ఇంకోటి పర్సనల్ లెటర్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ రాయగలిగితే మీకు 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 15 కనుక తీసుకున్నట్లయితే 15లో ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్కి మనము నోట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. నోట్స్ తయారు చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని బాగా రీడ్ చేసి దానికి ఒక టైటిల్ రాసి కనీసం ఒక 10 పాయింట్స్ రాయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 16 కనుక తీసుకున్నట్లయితే 16లో స్ట్రెస్ మార్క్ సంబంధించి ఒక 10 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 వర్డ్స్లో కనీసం 8 వర్డ్స్ ఐడెంటిఫై చేసి అంటే ఆ 8 వర్డ్స్లో స్ట్రెస్ మార్క్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ స్ట్రెస్ మార్క్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 17 కనుక తీసుకున్నట్లయితే ఈ 17లో మనకు డైలాగ్ రైటింగ్ సంబంధించి 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైనా ఒక క్వశ్చన్కు డైలాగ్ కరెక్ట్ రాయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా గ్రామర్ సంబంధించి 56 మార్క్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.